మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు డిసెంబర్ 25 ఈ నెల ఎలా ఉందో చూసుకుంటే గ్రహస్థితులంతా కూడా సూర్యుడు 6వ స్థానంలో, కుజుడు 4వ స్థానంలో, గురుడు 11వ స్థానంలో, బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, చంద్రుడు ధన్వాల్లోనూ కూర్చున్నారు. ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని చెప్పచ్చు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది. ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి సర్వీస్ రంగంలో వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ పెరుగుతారు. చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది. సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి, చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్న వారికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు. మీకు కాల్ లెటర్స్ కూడా రావచ్చు. తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అన్నమాట. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి. లవర్స్కి ఒక మంచి సమయం చెప్పచ్చు. మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడాలి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి. కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం స్మాల్ ఈగోస్, క్లాషెస్ కూడా తొలగించండి. అన్నసరిగా ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా. ఇంకా దాంపత్య సుఖంలో, దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. పిల్లల యొక్క విషయంలో కానీ, మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు. మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర దానికని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొదట 10 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది.